హాయ్, వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. వరుస ఎదురు దెబ్బలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బీఆర్ఎస్ నేతలపై కేసులు విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి. ఓవైపు ఈ కార్ రేసు రైసింగ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల అంశం తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఓఆర్ఆర్ను గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 7,000 కోట్ల రూపాయలకు ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న చర్చ ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. సో ఓఆర్ఆర్ లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీష్ రావు పేరును ప్రస్తావించడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. సో హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత్ రెడ్డి ఆంతర్యం అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఓఆర్ఆర్ లీజుపై అభ్యంతరాలు ఉంటే రద్దు చేయండి అని హరీష్ రావు కామెంట్ చేస్తే ఆయన కోరిక మేరకు విచారణ జరిపిస్తామని రేవంత్ చెప్పడంతో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు కూడా బీఆర్ఎస్ నేతలు వెంటాడుతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని, కేసీఆర్ ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీష్ రావును వాడుకొని కేటీఆర్ కు చెక్కు పెట్టే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పుడు హరీష్ రావు కోరిక మేరకే అని అనడంతో అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట. సో చెప్పినట్లే హరీష్ రావును వాడుకొని రేవంత్ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తారనే టాక్ నడుస్తుంది. కేటీఆర్ హరీష్ రావుల మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారన్న టాక్ నడుస్తుంది. ఓవరాల్ లీజ్ టెండర్లు ఇంకా హెచ్ఎండి ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓవరాల్ టెండర్ల తీగలాగితే అది మళ్ళీ కేటీఆర్కే ఉచ్చుగా బిగుసుకునేలా ఉందనే టాక్ నడుస్తుంది. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.